హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి 16th ఫిబ్రవరి రోజు జరిగిన ఫస్ట్ షిఫ్ట్లో ఎటువంటి క్వశ్చన్స్ అనేవి అడిగాడు అన్న దాని గురించి మనం ఫుల్గా ఎటువంటి క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో అడగడం జరిగింది అనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో చాలామంది పిల్లలు నాకు క్వశ్చన్స్ అనేవి సెండ్ చేశారు. ఈసారి కూడా సేమ్ మనకి 13th ఫస్ట్ షిఫ్ట్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడిగాడో సైన్స్ క్వశ్చన్స్ చాలా తక్కువగానే అడిగాడు. అండ్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఇవి చాలా ఎక్కువ అడిగాడు. కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఒక 2 సేమ్ 13th ఫిబ్రవరి ఫస్ట్ షిఫ్ట్ ఎలా అడిగాడో ఇప్పుడు కూడా అలాగే అడిగాడు. సో ఆ క్వశ్చన్స్ ఏంటి, పిల్లలు ఏ విధంగా చెబుతున్నారు, ఎలా ప్రాక్టీస్ చేయమంటున్నారు అనే విషయాలు మనం చూద్దాం. సో అన్న పేపర్ అయితే ఈజీగా ఇచ్చాడు. జనరల్ అవేర్నెస్ నుంచి 2 or 3 ఇచ్చాడు అంతే. సైన్స్ నుంచి ఒక 5 క్వశ్చన్లు మాత్రమే ఇచ్చాడు. మిగతావన్నీ అర్థమెటిక్, రీజనింగ్ ఉన్నాయి. లెవెల్ కూడా ఈజీగానే ఉంది. కాస్త టైం టేకింగ్గా ఉంది. మనం ఒక బిట్ చేద్దాం, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అన్న టైంలో ఆన్సర్ రాకపోతే మళ్ళీ చేయటానికి టైం వేస్ట్ చేస్తాం టెన్షన్లో. ఆ తప్పు చేయకుండా ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోతే మ్యాక్సిమం ఒక 65 అయినా పెట్టచ్చు. సో ఏం చెప్పాడంటే, క్వశ్చన్ ఒకవేళ మీకు ఆన్సర్ రాకపోతే దాని దగ్గర అస్సలు ఆగద్దు. ఎందుకంటే ఎక్కువ మ్యాథ్స్ క్వశ్చన్స్, ఎక్కువ రీజనింగ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి 60 నిమిషాల్లో వాటిని పెడతాం చాలా కష్టం. కాబట్టి మీకు వస్తే వచ్చినట్టు, రాపోతే మళ్ళీ దాన్ని సెకండ్ టైం చూద్దామన్న టైమింగ్ ఉండదు. బికాజ్ ఇది మనకి ఇచ్చింది 90 నిమిషాలు కాదు, 60 నిమిషాలు. కాబట్టి కంటికి కనపడిన క్వశ్చన్ అప్పుడే పెట్టేసి వెళ్ళిపోయింది. మళ్ళా వచ్చి వెనక్కి పెడదాం అనుకుంటే పాసిబుల్ అవ్వదు. అలా అయితేనే బాగా చదివే వాళ్ళు ఒక 65 క్వశ్చన్స్ పెట్టగలరు అని చెప్పారు. ఓకేనా? ఇదిగోండి, మ్యాథ్స్ నుంచి 20 నుంచి 25 క్వశ్చన్స్ అని చెప్పారులే. డిస్కౌంట్ నుంచి 2, మెన్సురేషన్ నుంచి 2-3 క్వశ్చన్స్, మోడ్ నుంచి. ఈ మోడ్లో మనకి టేబుల్ ఫార్మేట్లో కూడా ఉంది. అంటే మనకి మోడ్ ఫార్ములా తెలుసు కదా. సో లోయర్ లిమిట్ ప్లస్ F1 మైనస్ F0, 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్ ఇలా రాస్తాం కదా. ఈ టేబుల్ ఫార్ములా ఉండే మోడ్ కూడా అడుగుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ నుంచి 2 క్వశ్చన్స్, ఇన్వెస్ట్మెంట్ 2 క్వశ్చన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ 2-3 క్వశ్చన్స్, ఎల్సిఎం 1, ఏజెస్ 1, యావరేజ్ 1, రీజనింగ్ 30 నుంచి 35, సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ 10 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి అన్నమాట. జిఎస్ అండ్ కరెంట్ అఫైర్స్ మొత్తం కలిపితే 10 లోపు అవి ఉన్నాయి. మిగతా 65 మొత్తం అర్థమెటిక్, రీజనింగ్. దాంట్లో 30 నుంచి 35 రీజనింగ్ ఉన్నాయి. దాంట్లో 9 నుంచి 10 సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ ఉన్నాయి. కాబట్టి వీటిని జాగ్రత్తగా ఫోకస్గా చూసుకోండి. పజిల్స్ దగ్గర ఎక్కువ టైం మనకి పోయిద్ది, వాటిని జాగ్రత్తగా చేయాలి. కావాలని ఇక్కడ నేను ఆపేలాగా ప్రిపేర్ చేస్తూ ఉంటాడు, వాటిని జాగ్రత్తగా చూసుకోండి. సార్, ఏఎల్పి ఫస్ట్ షిఫ్ట్ కంప్లీటెడ్, మోర్ క్వశ్చన్స్ ఫ్రమ్ రీజనింగ్, మ్యాథ్స్. సైన్స్ నుంచి డైజెస్టివ్ సిస్టమ్ మీద 2 క్వశ్చన్స్ అడిగారంట. లైట్ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అడిగారు. రీజనింగ్ అయితే మోస్ట్లీ సిరీస్ నంబర్స్, లెటర్స్, ఆల్ఫాబెట్స్, మిక్సింగ్ క్వశ్చన్స్ నుంచి ఎక్కువగా అడిగాడు. కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి అడిగాడు. సీటింగ్ అరేంజ్మెంట్ అడిగాడు. బ్లడ్ రిలేషన్స్, A+B, ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి అనే క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఇలాంటివి మనకి 2-3 అడిగాడు అనమాట. బ్లడ్ రిలేషన్స్లో ఈ మోడల్ 2 నుంచి 3 క్వశ్చన్స్ అడిగాడు. మ్యాథ్స్ ఈజీ టు మోడరేట్. ఓవరాల్ మ్యాథ్స్, రీజనింగ్ చేయొచ్చు, టైం బ్యాలెన్స్ చేసుకోవాలి సార్. కరెంట్ అఫైర్స్ 2-3 ఉన్నాయి, ఇవే గుర్తున్నాయి. ఓకే. ఇంకో పిల్లోడైతే ఇదిగోండి, సైన్స్ క్వశ్చన్స్ క్లియర్గా చెప్పాడు. హాయ్ సార్, ఏఎల్పి ఫస్ట్ షిఫ్ట్ సైన్స్ నుంచి తక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే. ఫస్ట్ క్వశ్చన్, ఆబ్జెక్ట్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. సికి ఎఫ్కి మనకి ఇమేజ్ పెట్టామనుకోండి, ఏ ఫామ్ అయింది? రియల్, ఇన్వర్ట్, మ్యాగ్నిఫై, ఇమేజ్ ఫామ్ అయింది కదా బియాండ్ సి. ఆ కండిషన్ మీద అడిగాడు. సో లైట్ నుంచి. ఎపిథీలియల్ టిష్యూ మ్యాచింగ్ అడిగాడు. అంటే ఎపిథీలియల్ టిష్యూ ఎక్కడ ఉండిద్ది? సో ఎపిథీలియల్ టిష్యూ మన బాడీలో రకరకాల ప్లేసెస్లో ఉండిద్ది. అవన్నీ కూడా చూసుకోండి, ఎక్కడెక్కడ ఎపిథీలియల్ టిష్యూ లొకేట్ అయ్యి ఉండిద్ది అన్నది చూసుకోండి. ఆ క్వశ్చన్ కూడా బాగా అడుగుతున్నాడు. పొటెన్షియల్ ఎనర్జీ తెలుసు కదా, ఎంజీహెచ్. మాస్ మీద, జీ మీద, హెచ్ మీద డిపెండ్ అయి ఉండిద్ది. మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ స్మాల్ పార్టికల్స్, దాని మీద క్వశ్చన్ అడిగాడు. స్టేట్మెంట్స్ ఇది అడిగాడు అనమాట. చాక్ పౌడర్ ఇన్ వాటర్ కరిగిద్దా? కరగదు. కాబట్టి ఇది ఒక రకమైన సస్పెన్షన్. నెక్స్ట్, షుగర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ వితౌట్ ఇంక్రీజ్ అన్నాడు. షుగర్ని వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు ఏమి ఇంక్రీజ్ అవ్వదు అన్నాడు. నాకు తెలిసి వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వదు. ఓకేనా? ఇంకా ఆప్షన్స్ని బట్టి మనం చెప్పాలన్నమాట. వాళ్ళు రఫ్గా క్వశ్చన్స్ చెప్పారు కాబట్టి ఓవరాల్గా మీకు ఏ కాన్సెప్ట్ నుంచి అడిగాడు
అనే క్లియర్ ఐడియా రావాలని చెప్పి నేను క్వశ్చన్స్ చెబుతున్నాను. ఇక్కడ అడుగుతుంది 7 నుంచి 8 క్వశ్చన్స్ మాత్రమే. అవి కూడా మీకు మిస్ అవ్వకూడదని నేను మెన్షన్ చేస్తున్నాను. ఆ కాన్సెప్ట్స్ని రివిజన్ చేసుకోండి. ఓకేనా? సో టిష్యూస్ మీద లాస్ట్ టైం 13th ఫిబ్రవరిలో కూడా టిష్యూస్ మీద క్వశ్చన్స్ అడిగారని చెప్పారు. కాబట్టి అవి కూడా మీరు కంపల్సరీగా యానిమల్ టిష్యూస్ చూడండి. ఓకేనా? స్క్వామస్, స్ట్రాటిఫైడ్, కాలమ్నార్, ఇంటెస్టైన్, కిడ్నీ ట్యూబుల్స్, స్కిన్ ఇలాగా టిష్యూస్ మీద అడుగుతున్నాడని చెప్పారు. ఇవి చూడండి. సో ఫిజిక్స్లో టైం 2 సెకండ్స్, జీ వాల్యూ, వెలాసిటీ కనుక్కోమన్నాడు. ఓకే. నెక్స్ట్ కంప్లీట్గా ఇంకా మన క్వశ్చన్ తెలియదు. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇదిగోండి, ఫస్ట్ క్వశ్చన్ అయి ఉండిద్ది. కాన్కేవ్ మిర్రర్లో ఇమేజ్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. ఎస్, ఇదన్నమాట 8 క్వశ్చన్స్. సో కంపల్సరీగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఒక టిష్యూస్ రివిజన్ చేసుకోండి అండ్ మిక్చర్స్ ఇవి రివిజన్ చేసుకోండి. టిష్యూస్లో కూడా ఎపిథీలియల్ చక్కగా ఎన్సీఆర్టీ బుక్లోకి వెళ్ళి ఎపిథీలియల్ రివిజన్ చేసుకోండి. 1-2 పేజీలే ఉండిద్ది. ఈ ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకూడదంటే అలా చేయండి. ఓకేనా? సో ఇదనమాట. సో ఎక్కువ మంది కానూరు, మనకి విజయవాడ కానూరు ఉండిద్ది కదా, అక్కడ ఎవరికైతే స్పెక్ట్స్ ఉంటాయో వాళ్ళకి 3A అనే ఫామ్ రాపిస్తున్నారంట. అది చూసుకోండి. కంపల్సరీగా ఆధార్తో పాటు ఇంకో ప్రూఫ్ ఉండాలి. ఆధార్ ప్లస్ అనదర్ ప్రూఫ్, మొత్తం మనకు 2 ఐడి ప్రూఫ్స్ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అడ్మిట్ కార్డులో ఉన్న ఫోటోనే ఉండాలి. ఓకేనా? అడ్మిట్ కార్డులో మోల్స్ ఉంటాయి, ఆ మోల్స్ని చెక్ చేస్తున్నారు. ఆ మోల్స్ కూడా చెక్ చేస్తారు. అడ్మిట్ కార్డులో కూడా మీరు జిరాక్స్ తీర్చుకుంటే చూడండి మోల్స్ ఉంటాయి, ఆ మోల్స్ మీకు చెక్ చేస్తూ ఉంటారు. సో ఈ పాయింట్స్ అన్ని పెట్టుకోండి. సో రిపోర్టింగ్ టైం కన్నా కాస్త ముందే వెళ్ళిపోండి. ఉదాహరణకి 7:30 నుంచి 8:30 అని ఇచ్చాడు అనుకోండి, నువ్వు 8:15 దాకా చక్కర్లు కొడుతూ ఉండమాక. లోపలికి వెళ్ళంగానే సర్వర్ బిజీ అని చెప్పి, అదని చెప్పి, ఫింగర్ ప్రింట్ సరిగ్గా పడలేదని చెప్పి ఈ కానూరులో చాలా ప్రాబ్లమ్స్ రైజ్ అవుతూ ఉంటాయి. అలాంటివి ఏమి జరగకుండా ఉండాలంటే నువ్వు ముందే వెళ్ళిపోవాలి. ముందే వెళ్ళిపోతే తొందరగా అయిపోయిద్ది. ఎగ్జామ్ ముందు ప్యానిక్ అవ్వకుండా ఉంటావు. బికాజ్ తక్కువ సమయం కాబట్టి అలా గంట గడిచిపోయిద్ది. ఆ హడావుల్లో నీకు తెలిసినవి కూడా చాలా పెట్టలేవు. ఆ తప్పు జరగకుండా ఉండాలంటే ఈ ఫాలోయింగ్ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ముందే వెళ్ళిపో. ఓకేనా? ఇది ఫస్ట్ షిఫ్ట్ అనాలిసిస్. ఇక నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ షిఫ్ట్ రాసే వాళ్ళు కూడా @బేరియం కార్బన్ అనే టెలిగ్రామ్ ఛానల్కి వివరంగా క్వశ్చన్స్ని గుర్తున్నంత వరకు టైప్ చేయండి. అవి మనం ఎక్స్ప్లెనేషన్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్.